ఎర్రపాలెంలో అమరావతికి వెళ్ళే రూటులో భూదేవి టెంపుల్ అని ఒకటి ఉంది. జానకీదేవి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ చాలా మహిమ గల విషయం ఏమిటంటే, ఇక్కడ భూదేవి టెంపుల్ ఉంది. ఆ భూదేవి టెంపుల్ దగ్గర విశేషం ఏమిటంటే, చీరలు భూదేవి కింద పెట్టి స్థాపిస్తారు. తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత ఆ శారీసు తీస్తారండి. ఆ భూదేవి విగ్రహం దగ్గర ఉండే శారీస్ని తీస్తారు. ఫస్ట్ వాళ్ళు భూదేవి కింద పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో కొత్తగా చీరలు అదేలాగా సంవత్సరం తర్వాత తీసినా కూడా కొత్తగా అదేలాగా ఉంటాయి. కాబట్టి ఏమీ కాకుండా, తుప్పు పట్టకుండా, చెదులు కాకుండా ఆ చీరలు 1 ఇయర్ తర్వాత కూడా అవి చక్కగా ఉన్నాయంటే ఆ భూదేవి మహిమ ఎంత ఉంటుందో ఆ చీరలు చూస్తేనే మనకు తెలుస్తుంది. చాలా మహిమగల దేవుడు ఈ జానకీదేవి టెంపుల్. ఎర్రపాలెంలో మెయిన్ రోడ్డుకు అమరావతికి వెళ్ళే రూటులో ఉందండి. చాలా పవిత్ర గల దేవుడు. ఇక్కడే మత సామరస్యం లేకుండా మన హిందువుల దేవుడు, క్రిస్టియన్స్ దేవుడు, ముస్లిమ్స్కు సంబంధించిన దేవుడు, అన్ని దేవుళ్ళు ఒకే చోటు ఈ ఎర్రపాలెం వెళ్ళే రూటులో జానకీదేవి టెంపుల్లో 3 కలవండి. ఈ 3 గుళ్ళు ఒకే చోటు ఉండడం వల్ల మనమందరూ ఒక్కటే. ఏ మతమైనా మనది ఒక్కటే, ఏ దేవుడైనా మన దేవుడే అని తెలియపరచడానికి ఈ జానకీదేవి టెంపుల్లో మంచి ఆలోచనలతో ఎవరో మహానుభావులు ఇక్కడ ఈ విధంగా 3 మత సామరస్యం సంబంధం లేకుండా ఒకే చోటు నిర్మితము చేసినారు. చాలా సంతోషం.